బట్ ఇంత సెరేన్ మైండ్ సెట్ ఉన్నవాడివి, ఇంత కూల్ నేచర్ ఉన్నవాడివి, నువ్వు ఎందుకంత ఆవేశానికి లోనవుతుంటావు అప్పుడప్పుడు? అప్పుడప్పుడు కాదండి, 3 సన్నివేశాల్లో ఉన్నాయన్న. ఆ 3 సన్నివేశాలు ఎవరికైనా వాళ్ళు అదే విధంగా రియాక్ట్ అవుతారండి. దట్స్ ఆల్. ఇట్స్ నాట్ ఎ రియాక్ట్, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ దెన్ టు సేఫ్ గార్డ్ మెనీ థింగ్స్. థింగ్స్ అంటే థింగ్స్ ఐ వోంట్ సే థింగ్స్, హ్యూమన్స్, ఫ్యామిలీ. But the family other, and people who are with my support, people who are standing by me, people. But other parties also your family, kada? Yes, of course, that is the family. But in the family, there was something which happened in between. So, అదైన దానివల్ల I had to come out. కాన్పాట్ సిచ్యువేషన్లో ఎదురుగా ఫ్యామిలీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీ మీద ఏది కేసు లేదు. నేను నా ఫ్యామిలీని ఐ డెంట్ పుట్ ఎనీ కోర్ట్ కేసెస్, పోలీస్ కేసెస్. కానీ ఇట్ ఈస్ లైక్ నా మీద వచ్చి పడినప్పుడు కేసులు కానీ నేను హ్యాండిల్ చేస్తుంటా. వెన్ ఇట్ కేమ్ ఆన్ టు మై వైఫ్, దెన్ వెన్ అంటే ఒక మగాడిని కూర్చొని పెట్టలేక ఒక ఆడదాని మీదకి వెళ్తే కూర్చుంటారని ఒక మైండ్ సెట్తో వెళ్ళినప్పుడే ఐ హ్యాడ్ టు స్టాండ్ అండి. ఇంకా కేసులు వేసి ఇదేసి పిన్ డౌన్ ఇంకా అన్నప్పుడు చేయని తప్పకి తలంచితే ఐల్ బి ఎ రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ మై కిడ్స్. సో అంతే తప్ప మీరే చెప్పారు ఇంత సేమ్ మైండ్. 9 years అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నాను, నా సొంతంగానే చేసుకున్నాను, మీరు అందరూ చూశారు. అండ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అందరితో ఏ గొడవ లేదు, ఏం లేదు, ఇంత సాఫీగా వచ్చిన తర్వాత అవడమే కుటుంబం మీదకే అలాగ వచ్చి ఒకటి చెప్పాడంటే వాడు మనసు ఎంత తిరిగి ఉంటుంది, ఎంత కాన్డర్ అయి ఉంటాడు, ఎంత ఒక కాన్పాట్ సిచ్యువేషన్ వచ్చి కాపాడుకోవాల్సిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిందే తప్ప ఈ మనోజ్ లేకపోతే ఎందుకు వచ్చి ఉంటాడండి. వెరీ సింపుల్. డూ యూ థింక్ దట్ డూ యూ కన్సిడర్ ఇందాక పిల్లల గురించి యాజ్ ఎ ఫాదర్ నేను నిలబడవలసి వచ్చిందని ఒక మాట. డూ యూ థింక్ దట్ యు ఆర్ ఏ కరెక్ట్ సన్? సారీ అండి, యు ఆర్ ఏ కరెక్ట్ సన్? అబ్సల్యూట్లీ అండి, ఐఎమ్ డామ్ ష్యూర్ ఐఎమ్ ఏ కరెక్ట్ సన్. అవునా? ఎస్. వాట్ ఈస్ యువర్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ టు దట్? ఎవరిని మోసం చేయలేదు, ఒక డబ్బు ఆశించలేదు. స్పెషలీ మా నాన్నగారిని కానీ ఆయన పెట్టుకొని ఆయన చుట్టూరు ఆయన చేసే బిజినెస్లకి నా బిజినెస్లు టైఅప్ పెట్టేసి ఆయన డబ్బుతో బ్రతికేద్దాం, ఆయన డబ్బుతో లగ్జరీ లైఫ్ లీడ్ చేసేద్దాం అని ఏనాడు చేయలేదు. అండ్ బయట కూడా నేను వెళ్ళి మనోజ్ ఒకరిని మోసం చేశాడని లేదు. నా సొంత కష్టంతో బ్రతుకుతున్నాను. అండ్ మా ఆవిడ కూడా తన సొంత కష్టంతోనే బ్రతుకుతుంది, మీ ఇద్దరు మా కష్టంతోనే బ్రతుకుతున్నాం.